హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో ద్వారా క్లియర్‌గా తెలుసుకుందాము. ఇక ప్రస్తుతము బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల పలు ప్రాంతాల్లో మోస్తరుగా వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది? ఎక్కడెక్కడ ఎన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశాలైతే ఉండొచ్చు? ఈ వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు క్లియర్‌గా చెప్తాను. వీడియోను ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో పెట్టి తెలియచేయండి. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, ప్రస్తుతం మనకు ఈ తమిళనాడు, శ్రీలంక తీరాలకి ఆనుకొని ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది. సో, మీరు ఈ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి రిపోర్ట్‌లో కూడా గమనించొచ్చు. ఇక్కడ తమిళనాడు, శ్రీలంక తీరాలకు ఆనుకొని వైట్ కలర్‌గా అయితే కనిపిస్తుంది కదా! ఇదంతా కూడా ఉపరితల ఆవర్తనం అన్నమాట. ఓకేనా? దీని ప్రభావంతో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చెన్నైకి, తమిళనాడుకు ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణంలో పలు మార్పులనేటువంటివి వచ్చి మధ్యాహ్నం నుంచి మనకు వర్షాలనేటువంటివి అది కూడా మోస్తరుగా పడడం మొదలయ్యాయన్నమాట. అయితే దీని ప్రభావంతో రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈరోజు, రేపు ఎలా ఉంటుంది? మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉండొచ్చు? ఎక్కువగా ఎక్కడ వర్షాలు పడతాయి? ఎన్ని రోజుల పాటు పడతాయి? ఈ వివరాల గురించి డిస్కస్ చేసుకుందాం ఈ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గనుక చూసినట్లయితే ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అంటే ప్రస్తుతం అంటే ఈరోజు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అనేది ప్రస్తుతానికి ఇక్కడ కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ చూడొచ్చు మీరు. ప్రస్తుతానికొచ్చేసి మనకు ఇక్కడ కేంద్రీకృతమైతే అయిందిది. సో, దీని ప్రభావంతోనే మనకు ఉదయం నుంచి కూడా మన ఏపీలో ముఖ్యంగా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మెయిన్ వచ్చేసి మనకు ఈ చెన్నైకి అనుకున్నటువంటి ప్రాంతాలు. ఈ తడ కావచ్చు, సుల్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి, గూడూరు, నెల్లూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, కావలి కావచ్చు, అలాగే ఇటు సైడ్ తిరుపతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అండ్ దీంతో పాటుగా ఈ యొక్క రాపూరు, పొదలకూరు, వెంకటాచలం, పెంచలకోన. సో, ఈ పరిసర ప్రాంతాల్లో వాతావరణంలో మార్పులనేటువంటివొచ్చి మధ్యాహ్నం నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలనేటువంటివైతే కురుస్తూ ఉన్నాయన్నమాట. ఓకేనా? అయితే దీని ప్రభావంతో వచ్చేసి రానున్నటువంటి రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది? సో, ఇక ప్రస్తుతానికి కూడా మనకు ఈ చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో వర్షాలనేటువంటివైతే అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు లేదా మోస్తారుగానే పడుతూ ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు రాత్రికి వాతావరణం అనేది ఎలా ఉంటుందో క్లియర్‌గా ఇక్కడ మనం చూద్దామండి. ఇది ఈరోజు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అన్నమాట. ఈరోజు 23వ తారీఖు కాబట్టి దీనికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో, ఈరోజు రాత్రికి మనకు వర్షాలు కురిస్తే మాక్సిమము ఈ తమిళనాడుకి, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే పడతాయండి. ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు దీనివల్ల ఎఫెక్ట్ అస్సలు ఉండదు. మెయిన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి కూడా అస్సలు ఉండదనమాట. ఎక్కడ కూడా వర్షాలు పడవు. ఇది చెన్నైకి, తమిళనాడుకి ఆనుకొని కేంద్రీకృతం అయింది కాబట్టి మాక్సిమము మన ఏపీలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అవి కూడా తమిళనాడుకి, చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అక్కడక్కడ మోస్తరుగా వర్షాలు ఎటువంటివైతే కురుస్తాయి. మా మెయిన్ మనకి ఈ మాక్సిమం ఈరోజు నైట్‌కి కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయండి. అండ్ రిమైనింగ్ ప్రాంతాల్లో వచ్చేసి కొంచెం మబ్బులతో కప్పబడి పొగమంచులాగైతే కమ్ముకొనైతే ఉంటుందన్నమాట. చల్లదనంగా అయితే ఉంటుంది. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కూడా ఈవెన్. ఓకేనా? ఇక రేపు అనగా 24వ తారీఖున వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఇది రేపు మార్నింగ్ అంటే రేపు ఉదయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఇక్కడ చూడొచ్చండి మీరు. ఈ ఉపరితల ఆవర్తనం అనేది రేపు ఉదయానికల్లా చెన్నైకి ఆల్‌మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా క్లోజ్‌గా అయితే వచ్చేసింది. మీరు గనుక అబ్జర్వ్ చేసినట్లయితే. ఓకేనా? సో, ఇది క్లోజ్‌గా వచ్చే కొద్దీ అంటే దగ్గరగా వచ్చే కొద్దీ వర్షాలు ఎటువంటివి కొంచెం ఎక్కువగా పడే అవకాశాలైతే ఉండొచ్చు. సో, ఇక్కడ చెన్నై ఇక్కడుంది. సో, మనకి అల్పపీడనం ఉపరితల ఆవర్తనం అనేది ఆల్‌మోస్ట్ ఆల్ చెన్నైలోకి ఎంటర్ కావడం జరిగిందనమాట. సో, ఇలా ఇది చెన్నైలోకి రేపు ఉదయానికి
మొత్తానికి కూడా విస్తరించడం జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు ఇవేవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు రేపు ఉదయం కూడా అక్కడక్కడ మనకు ఒక తేలికపాటి నుంచి మోస్తారుగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలైతే ఉండొచ్చనమాట. లేదు అనుకుంటే వాతావరణం అనేది చల్లదనంగా మబ్బులతో కప్పబడైతే ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. అంతేకాని ఈ ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు దీనివల్ల ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఈవెన్ మనకు ఈ తెలంగాణ స్టేట్‌లో కూడా ఎక్కడ వర్షాలు పడవు. ఎండనేదైతే ఉంటుంది. మాక్సిమం మనకు కురిస్తే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రమే. ఓకేనా? అలాగే రేపు మధ్యాహ్నం వాతావరణం అనేది ఎలా ఉంటుందో ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ద్వారా తెలుసుకుందాం ఇప్పుడు. ఇది రేపు మధ్యాహ్నం సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో రేపు మధ్యాహ్నానికి కూడా ఈ ఉపరితల ఆవర్తనం అనేది ఇక్కడే కేంద్రీకృతమైతే అయిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి మనకు రేపు మధ్యాహ్నం కూడా ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలైతే ఉండొచ్చు. వాతావరణంలో మార్పులయ్యేటువంటివి వచ్చాయి. సో మీరు ఈరోజు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ మనకు ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో నెల్లూరు డిస్టిక్, తిరుపతి డిస్టిక్ పలు ప్రాంతాల్లో సో ఒక్కసారిగా మనకు వర్షాలయ్యేటువంటివైతే మొదలయ్యాయన్నమాట. సో మబ్బులతో కమ్ముకొని వచ్చి, కారు మబ్బులతో కమ్ముకొని వచ్చి వర్షం వాతావరణంలో మార్పులయ్యేటువంటివి వచ్చాక ఒక్కసారిగా వర్షాలయ్యేటువంటివి అయితే స్టార్ట్ అయిపోయాయి. సో అలాగే రేపు కూడా సిచ్యువేషన్ అనేటువంటిది అయితే ఉండే అవకాశాలైతే ఉండొచ్చు. అలాగే వర్షాలు కూడా పడతాయన్నమాట. రేపు మధ్యాహ్నం, ఈవినింగ్ కూడా ఇదే విధంగా సిచ్యువేషన్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకు చెన్నైకి, తమిళనాడుకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలకు మాత్రమే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇక రిమైనింగ్ ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో క్లైమేట్ వచ్చేసి చల్లగా ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు మబ్బులతో కప్పబడి. ఓకేనా? ఇది రేపు నైట్‌కి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్. సో రేపు నైట్ కూడా ఇదే సిచ్యువేషన్ అంటే అక్కడక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడతాయి. వాతావరణం అనేది చల్లగా అయితే చల్లదనంతో అయితే ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కూడా వీచే అవకాశాలైతే ఉండొచ్చు. ఓకేనా? సో ఇలా అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి మనకు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి ఈ 2 రోజులకు సంబంధించి చెప్పాను మీకు. ఈరోజు 23 అలాగే రేపు 24. రానున్నటువంటి రోజుల్లో వాతావరణంలో ఎటువంటి మార్పులొచ్చినా సరే మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్స్ అనేటువంటివి క్లియర్ కట్‌గా వస్తూ ఉంటాయి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తున్నాను గైస్. ఈ 2 రోజుల్లో మాక్సిమం తెలంగాణ స్టేట్‌లో ఎక్కడ వర్షాలు లేవు. అది కూడా మనకు ఏపీలోనే ఈ తమిళనాడులో మాక్సిమం పడతాయి. చెన్నైకి, తమిళనాడుకి అండ్ వాటికి ఆనుకున్నటువంటి ఏపీ ప్రాంతాలకు కూడా పడతాయన్నమాట. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.